మరి ఏం చేస్తామండి, వాళ్ళ అమ్మ తాలూకా బ్రెయిన్ క్రిమినల్ బ్రెయిన్. వాళ్ళ అమ్మది జీన్స్ వస్తాయి కదా, జీన్స్ వస్తాయి కదా, ఆ జీన్స్ అడిగి వచ్చినట్టు ఉంటుంది. ఎందుకంటే మా వంశంలో అంత కిలాడీలు ఎవరు లేరు. మా నాన్న గురించి వీళ్ళు తెలిసి కొంతమంది ఇక్కడ వీళ్ళు కూడా ఉంటారు. సాత్వికంగా ఉంటాం, మా పని ఏదో మనం చూసుకుంటాం. మా ఇంట్లో ఉన్నామో లేదో తెలియదు ఎవరికనే. ఈరోజు వీధి ఎక్కవలసి వచ్చింది. ఏటమ్మా, ఇంట్లో మాస్టర్ గారిని అడగండి, మాస్టర్ గారిని. ఇంట్లోనే ఉండేవారు, బయటికి వెళ్ళేవారు కదా, అన్నీ తెచ్చి పడేసేవాడిని. మా కర్మాన్ని మేము ఉండేవారు. కానీ ఈ రోజు ఇలా వీధి ఎక్కవలసి వచ్చింది. వాళ్ళ అమ్మ బ్రెయిన్ మంచిది కాదు, అంతా అదొక ఇది. అందుకే విడిపోయాము మా ఆవిడ నేను. అంటే ఆమె ఆలోచన అట్లా అంత మా ఆలోచన అలా ఉంటుంది. అంత వ్యతిరేకమైన పనులు. జుత్తుకేస్తే వాళ్ళకి మెడకేస్తే జుత్తుకి. కూరని తిండి కూరని బట్ట ఇట్టానమ్మ నేను. అయినా సరే ఆవిడ డ్యూటీకి వెళ్తుంటే తలుపులు తాళాలు వేసేది, డ్యూటీ నుంచి వచ్చేసింది తలుపులు తాళాలు వేసేది. ఇవన్నీ పెద్ద మనుషులు చెప్పాను. ఎవరైనా అలా చేస్తారా? నేను ఎక్కడంటే దూరంగా అడవుల్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తే బాగుంది, మళ్ళీ ఎక్కడే వచ్చావు ట్రాన్స్ఫర్ అయ్యి అని అలా కూడా అంటారు. ఇలాంటి బాధలన్నీ, రకరకాల బాధలు, చాలా బాధలు పెట్టింది. అవన్నీ చెప్పాను మా వాళ్ళకి. మా తగ్గు పెట్టి నాకు పరుగు పోయింది అన్నట్టు ఏదో మాట్లాడు.